కుటుంబం గురించి మాట్లాడాలంటే గట్టిగా నిలబడి నిలదీస్తే కూడా ఆయన ఒకటే అనేవారు, నాకు ముందల ప్రజలు ముఖ్యం, తర్వాతే కుటుంబం. అట్లాంటి మనిషికి ఇవాళ ఆయన తీసుకెళ్ళి ఆయన నిర్మించిన ఆ బిల్డింగ్లోనే కట్టిపడేశారు. సో నేను ఒకటే కోరుతున్నాను ప్రజలందరినీ, మీరు మీ స్వేచ్ఛ కోసం, మీ హక్కు కోసం పోరాడే మనిషిని ఇట్లా తీసుకెళ్ళి ఏమీ లేని కేసులో ఇట్లా పెట్టడం, మీరందరూ ఆలోచించి మీరందరూ బయటకు వచ్చి మీ హక్కు కోసం మీరు పోరాడాలి, ఆయనతో పాటు సహకరించాలి. ఇప్పుడు నేను వచ్చి ఆయన చూసి నేను బయటకు వచ్చేటప్పుడు నా ఒక భాగం ఏదో అక్కడ వదిలేసి వచ్చినట్టు ఉంది. ఇది చాలా టఫ్ టైము ఫ్యామిలీకి. కానీ నేను ఒకటే చెప్పిన ప్రజలకి మరియు టీడీపీ క్యాడర్కి, ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు నిర్మించారు, అది ఎక్కడికి వెళ్ళదు. ఈ కుటుంబం ఎప్పుడు క్యాడర్ కోసం, ప్రజల కోసం పోరాడి నిలుస్తుంది. అది మా కుటుంబం తరఫు నుంచి నేను హామీ ఇస్తున్నాను. ఏ రోజు రాలేదు, ఈ రోజు జైలుకు రావాల్సి వచ్చింది. ఏమనిపిస్తుంది మీకు? కనీసం సెక్రటేరియట్ కూడా మీ కుటుంబం ఏ సభ్యులు రాలేదు. యాజ్ ఎ వైఫ్ భారీగా నేను రావాలి కదండి, అది నా ఇలాంటి సిచ్యువేషన్ లో ఇలాంటి ప్లేస్ కు రావాలని మీరు ఊహించారా ఎప్పుడైనా? లేదండి, ఎప్పుడు నేను ఊహించలేదు. అక్కడ కూడా ఆయన ప్రజల గురించేనండి, ఎట్లా బయటకు వచ్చి ఎట్లా ఆయన ప్రజల సేవ చేయాలని తప్ప, ఆయన ఆరోగ్యం గురించి అడిగితే నేను బాగున్నాను, మీరేం వరి అవ్వద్దు అంటారండి. ఆఖరికి చల్లనీళ్ళతో స్నానాలు చేయాల్సి వస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు ఎంతమంది మహిళల జీవితాలని నాశనం చేశారు, ఎంతమంది మగవాళ్ళని జైళ్ళకు పంపించారు, ఎంతమంది పైకి పంపించి వాళ్ళ భార్యల పసుపు కుంకాలని తుడిచేశాడో నీ భర్త అందరికీ తెలిసిన విషయం. అయినా కూడా ఈరోజు నీ భర్త మీరు కోరినటువంటి విధంగా జైల్లో మీకు ప్రైవసీ కావాలి అంటే మీకు స్నేహ బ్యారెక్లో వేరే ఎవ్వరూ లేకుండా అందరినీ పంపించి ఆయన ఒక్కరికే సెక్యూర్డ్గా ఇవ్వటం జరిగింది. మీరు కోరుకున్న విధంగా ఇంటి నుంచి భోజనాలను పంపిస్తున్నారు, మీరు కోరుకున్న విధంగానే ఇంటి నుంచి మందులు కూడా పంపిస్తున్నారు. ఇక మీకు చన్నీళ్ళు కాదు వేడి నీళ్ళు కావాలంటే జైలు అధికారులు అడిగితే ఇస్తారు. ఒకవేళ ఆ వాటర్ మీకు పడదు స్కిన్కి అనుకుంటే ఇంటి నుంచి కూడా మీరు వేడి నీళ్ళు పంపించే అవకాశం ఉంది. అంతేగాని సింపతి కోసం ఇలాంటి మాటలు మాట్లాడితే ఇంకా చులకనైపోతారని కూడా భువనేశ్వర్ గారికి తెలియజేసుకుంటున్నారు.